హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కావాల్సినవి తెల్ల వంకాయలు, మీ దగ్గర నల్ల వంకాయ ఉన్నా పర్వాలేదు. అలాగే 2 టమాటీలు, 1 ఉల్లిపాయ, వీడియోలో చూపించినన్ని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, ఎండుమిరపకాయ, కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి, చింతపండు తీసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా గిన్నె పెట్టుకొని అందులో చూపించినన్ని పల్లీలు యాడ్ చేసుకొని, అలాగే ధనియాలు, అదేవిధంగా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా అవి చిట్పట్లాడినంత వరకు ఫ్రై చేయండి. ఈ పల్లీలు, ధనియాలు, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అందులోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అన్నవి 7-8 తీసుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గసగసాలు, నువ్వులు అనేవి చివరిలో యాడ్ చేసుకోవాలి. గసగసాలు, నువ్వులు అనేవి మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకొని మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ టైంలోనే చింతపండులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. ఈ చల్లారిన ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా పేస్ట్ చేసుకోవాలి. చూపించినన్ని గరం మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవి అందులోకి యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ అయిన దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటీలు 2, అల్లం వెల్లుల్లిపాయలు, మీకు తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ఆ తర్వాత కారం అనేది 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా అందులోకి వేసేసుకొని కొంచెం మసాలా అంతా కొద్దిగా బరగ్గా ఆడుకుంటే మనకి కర్రీ తింటున్నప్పుడు బాగుంటుందండి. అన్ని మసాలాలు తగులుతాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఆ మసాలా అంతా ఒక 10 నిమిషాలు పెట్టేసి పక్కన ఉంచండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయలు పచ్చివాసన పోయి మంచిగా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి. ఆ ఆయిల్ మొత్తం వంకాయల్లోకి తీసేసి ఆ కడాయిలోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదండి, మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న టైంలోనే ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం కర్రీ అంతా ఒకసారి కలుపుకొని, ఒకవేళ మీకు వాటర్ అనేది సరిపోకపోతే వాటర్ అనేది మళ్ళీ ఒకసారి కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, 20 మినిట్స్ ఆగిన తర్వాత ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో, ఈ విధంగా పైకి ఈ విధంగా వచ్చిందంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందని అర్థం. సో నా వీడియో చూసి మీరు ఒకవేళ ఈ విధంగా ట్రై చేశారంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి, కర్రీ అనేది ఎంత స్మూత్గా అయిపోయిందో, ఆ వంకాయ అనేది చూడండి ఎంత స్మూత్గా మగ్గిందో. ఒక్క 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు వదిలేయండి, చాలా సాఫ్ట్గా అయిపోతుంది వంకాయ అన్నది. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకే కాదు, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ కూడా ఈ మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.